నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేవాదుల భూసేకరణకు 600 కోట్లు కేటాయిస్తామన్న సీఎం. 2 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని వెల్లడి. కాళేశ్వరం బ్యారేజీలను గాలికి వదిలేయమన్న రేవంత్ రెడ్డి. గోదావరి జలాలపై అసెంబ్లీలో తేల్చుకుందామని కేసీఆర్ హరీష్ కు సవాల్. కామారెడ్డి బాన్స్వాడ ఘర్షణల వేళ నిర్బంధంలో బీజేపీ నేతలు. రేవంత్ సర్కార్ నిరంకుశ పాలన సాగిస్తోందని కాషాయ పార్టీ విమర్శలు. మూసీ ప్రాజెక్టు వెనుక రియల్ ఎస్టేట్ దోపిడీ ఉందన్న బీఆర్ఎస్. నదీ ప్రక్షాళనపై విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఎదురుదాడి. మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ. 16 మందితో కలిసి లొంగిపోయిన అగ్రనేత దేవ్జీ. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో చిన్నారి మృతిపై దుమారం. నిందితులపై చర్యలు తీసుకోవట్లేదంటూ ఆందోళనలు. ఏఐ సమ్మిట్ ను కాంగ్రెస్ మురికి రాజకీయానికి వాడుకుందన్న మోదీ. ప్రపంచ స్థాయి సదస్సులో అర్ధనగ్న ప్రదర్శనపై మండిపాటు. కామారెడ్డి బాన్స్వాడలో ఘర్షణల నేపథ్యంలో బీజేపీ నాయకులను అటువైపు వెళ్లకుండా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్ట్ చేసి విడుదల చేయగా సీనియర్ నేతలు ఈటెల రాజేందర్, మహేశ్వర్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. బాన్స్వాడ వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఉద్రిక్తతల దృష్ట్యా కామారెడ్డి భద్రతా వలయంలోకి వెళ్లింది. రేవంత్ సర్కార్ నిరంకుశ పాలన సాగిస్తోందని బీజేపీ అగ్ర నాయకులు విమర్శించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న దృష్ట్యా వరుసగా 2వ రోజు పోలీసుల బందోబస్తు కొనసాగింది. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ పికెటింగ్తో పాటు పలు ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కామారెడ్డి బాన్సువాడకు వెళ్లేందుకు సిద్దమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును హైదరాబాద్ తార్నాకలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. హౌస్ అరెస్ట్ చేసినా వెళ్లేందుకు ప్రయత్నించడంతో అరెస్ట్ చేసి బొల్లారం ఠాణాకు తరలించారు. బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రామచంద్రరావును విడుదల చేశారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని రామచంద్రరావు ఆక్షేపించారు. నేను పోలీసులు చెప్తా ఉన్నాను, ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను, ఎవరైనా సరే మా కార్యకర్తల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేసినా, తప్పుడు కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా ఊరుకునేది లేదు. ఇప్పటికే బాన్స్వాడలో 70-80 మందిని దాదాపు ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వం మొత్తం కూడా ఎంఐఎం చేతిలో ఉంది. ఇది మంచిది కాదు. రేపు ఇటువంటి సంఘటనలు జరిగితే మేము మళ్లీ ఊరుకునేది ఉండదు. ఈసారి ఒక్కడైనా మీరు ఎంఐఎం వ్యక్తిని అరెస్ట్ చేశారా? ముస్లిం అరెస్ట్ చేశారా? వీళ్ళ అరాచకాలుగా ఎక్కువ సాగవు. పార్టీ మొత్తం మీతో ఉంది. మన కేంద్ర మంత్రులు ఉన్నారు, మన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మీతో ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఎంఐఎం చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి దీనికి భయపడేది లేదు. ఢిల్లీలో నీతులు చెబుతోన్న కాంగ్రెస్ తెలంగాణలో దుర్మార్గమైన పాలన చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి, బాన్సువాడలో బీజేపీ శ్రేణులపై దాడి కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్య అని ధ్వజమెత్తారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై నిరాధార ఆరోపణలు, రామచంద్రరావు అరెస్ట్, ఎమ్మెల్యేలు, ఎంపీలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. వెంటనే రాజకీయ అరెస్టుల్ని నిలిపివేసి ప్రజాస్వామ్య హక్కుల్ని గౌరవించాలని డిమాండ్ చేశారు. గత 2 రోజుల క్రితం బాన్స్వాడలో గాని, కామారెడ్డిలో గాని ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ మాత్రం న్యాయంగా లేదు. పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. అక్కడ మజ్లిస్ పార్టీకి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా, స్థానిక ప్రజల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. బాన్స్వాడలో కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. కామారెడ్డిలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యుని కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా కారు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఆఫీస్ గేట్ కు ఏదైతే మరి డాష్ చేశారో అందరూ చూస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం, ఈ రకమైనటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తాం. బీజేపీ నేతలను 2 రోజులుగా గృహ నిర్బంధం చేస్తున్నారని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తోందని హైదరాబాద్లో ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజల దృష్టి మళ్లిస్తూ అరాచక పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కామారెడ్డి ఘటనపై ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని, బాన్సువాడలో అరాచక అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం, అమానుషంగా మమ్మల్ని నిర్బంధిక పాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి నేరుగా సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర పాలన మీద పూర్తిగా గాడి తప్పి నీ కంట్రోల్ తప్పిన మాట వాస్తవం కాదా? కమిషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం, కుంభకోణాల కోసం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది తప్ప ఈ ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేసిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రైతు బంధు కోసం ఇస్తామన్నటువంటి 9,000 కోట్ల రూపాయలు రైతు బంధుకు ఇవ్వకుండా కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆ డబ్బులు ఢిల్లీకి పంపుతున్నమాట వాస్తవం కాదా? హైదరాబాద్ నుంచి బాన్సువాడకు వెళుతున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ శ్రేణులు బైఠాయించి ధర్నా చేపట్టాయి. రాజాసింగ్ను ముందస్తుగా అరెస్టు చేయటాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే రాజాసింగ్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద శంకరంపేట రోడ్డుపై బజరంగ్ దళ్ కార్యకర్తలు బైఠాయించి ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టి ధర్నా చేపట్టారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడుల్ని ఖండిస్తూ కరీంనగర్లో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గాంధీ ఐకానిక్ టవర్ ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల భూముల్ని బడాబాబులకు అప్పగించడానికి సీఎం కుట్ర పన్నారని అన్నారు. అపార్ట్మెంట్ వాసులకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టిన హరీష్ రావు వారి న్యాయ పోరాటంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధ కలిగేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మూసీ రిజర్వేషన్ మీద ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు, పూటకొక తీరుగా వ్యవహరిస్తా ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటది. ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలే ఉంటాయి, రియల్ ఎస్టేటే ఉంటది. ఈ రోజు మూసీ సుందరీకరణ పేరిట ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా కార్పొరేట్లకు, ఓ అంబానీకో, అదానీకో, ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అగైన్ రియల్ ఎస్టేట్. ఈ 2.5 సంవత్సరాల రేవంత్ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పేదలకు కట్టింది లేదు. కూల్చిన బతుకులున్నాయి, కూల్చిన ఇండ్లున్నాయి తప్ప ఒక్క ఇల్లు కట్టలేదు. మనం రేపు లీగల్ గా పోరాడదాం, న్యాయపరంగా మీకు అండగా ఉంటాం, క్షేత్రస్థాయిలో మీ పోరాటానికి అండగా ఉంటాం. మాజీ మంత్రి హరీష్ రావు మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకే ప్రభుత్వంపై హరీష్ రావు రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ రివర్ ఫ్రంట్ వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏదైతే కమిషన్లకు కకృతిపడి హైదరాబాద్ నగరంలో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి కమిషన్లు దండుకోవాలన్న ఆలోచనతోటి చేసినటువంటి దౌర్భాగ్యపు పనికి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఓనర్స్ ఇబ్బందుల పాలవుతారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ నాలాల మీద, చెరువుల మీద పర్మిషన్లు ఇచ్చింది మీరు. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. తీర్చిదిద్దాలనుకున్నప్పుడు అపోజిషన్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ హయాంలో ఏ పని కావద్దన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రతి పనికి అడ్డుదలుగుతున్నారు. హరీష్ రావు గారు, డెఫినెట్ గా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించవు. మీరు ఎన్ని అడ్డంకులు వేసినా మేం ప్రజల వెంటున్నాం. అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కూలిపోయేవారు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా నష్టం జరిగితే ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇస్తుంది. సరి అయిన కాంపెన్సేషన్ వాళ్ళు ఆదుకుంటది. అలాగే గతంలో ఉన్నటువంటి అధికారులు, బిల్డర్ల మీద కూడా చర్యలు తీసుకుంటుందని చెప్తున్నా. కుమ్మెర మల్లికార్జున స్వామి జాతరలో చిన్నారి మృతిపై నాగర్ కర్నూలు జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్నా దాడి చేసిన నిందితులపై చర్యలకు పోలీసులు వెనకాడుతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి మద్దతుగా ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు.
శనివారం రాత్రి 5 గంటల పాటు ధర్నా చేపట్టగా న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయినా న్యాయం చేయడం లేదని ఆందోళనకారులు మండిపడ్డారు. బీసీల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు గంటపాటు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సర్కార్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో భారీ వాహన శ్రేణితో నేరుగా కుమ్మెర గ్రామానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. మృతి చెందిన శిశువు సమాధి వద్ద నివాళులర్పించి అనంతరం ఘాతుకానికి పాల్పడిన నిందితుల ఇళ్ల వద్దకు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో బాధ్యులైన 8 మందిపై కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ జరిగినటువంటి ఘోర దుర్ఘటన ఏదైతే ఉందో ఆ కుటుంబానికి ఏమిచ్చి ఓదార్చగలుగుతాం? మీ 8 మంది ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలకు ఇటువంటి ఘటన జరిగితే దిశ ఘటనలో ఎన్కౌంటర్ చేసినట్టు మా వాళ్ళని చేయకపోదురా? ఎన్కౌంటర్ లేవు మా వాళ్లకు. ఇవాళ వాళ్ళు చంపితేనేమో కూర్చోబెట్టి బిర్యానీలు తినిపిస్తా ఉన్నారు వాళ్ళకి. ఇది మేము తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసిఫాబాద్ అడవుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మరో 16 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెక్రటరీ జనరల్ గా కొనసాగుతున్నారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత దళాలకు నాయకత్వం వహిస్తున్నారు. దేవ్జీతో పాటు మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి కూడా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. వీరిద్దరితో పాటు వివిధ హోదాల్లో ఉన్న మరో 14 మంది కీలక సభ్యులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వీరందరిపై ప్రభుత్వం గతంలో భారీగా రివార్డులు ప్రకటించింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారనే వార్తల వేళ ఆయన బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకున్నారు. 1984లో నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లిన తిప్పిరి తిరుపతి ఏళ్ల తర్వాత తిరిగి రానుండటంతో ఆయన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దేవ్జీకి ఎలాంటి అపాయం తలపెట్టకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ స్థాయి ఏఐ సదస్సును కాంగ్రెస్ పార్టీ తన మురికి రాజకీయాలకు వేదికగా మార్చిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. సదస్సులో కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనలు చేయడంపై మండిపడ్డ మోదీ దేశానికి ఆ పార్టీ నిజస్వరూపం తెలుసునని మళ్లీ దుస్తులు విప్పాల్సిన అవసరం ఏంటని ఉత్తరప్రదేశ్ పర్యటనలో పేర్కొన్నారు. మేరట్లో మెట్రో రైల్ ప్రాజెక్టుతో పాటు ఢిల్లీ మేరట్ మెట్రో కారిడార్ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఉత్తరప్రదేశ్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. మొదట మేరట్ మెట్రో రైల్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. తర్వాత సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి శతాబ్ది నగర్ స్టేషన్ నుంచి మేరట్ సౌత్ స్టేషన్ కు మెట్రో రైల్లో ప్రయాణించారు. మెట్రోలో ఉన్న విద్యార్థులు, అధికారులతో ప్రధాని ముచ్చటించారు. మేరట్ మెట్రో ప్రాజెక్టులో రైళ్లు గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుండగా దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా గుర్తింపు పొందింది. మరోవైపు ప్రధాని మోదీ 82 కిలోమీటర్ల ఢిల్లీ మేరట్ నమో భారత్ కారిడార్ను జాతికి అంకితం చేశారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో మెట్రో రైలు ప్రయాణించేలా ఈ కారిడార్ను అభివృద్ది చేశారు. గరిష్ట వేగం 180 కిలోమీటర్లు ఉండేలా ఈ కారిడార్ను రూపొందించారు. మెట్రో ప్రాజెక్టు కారిడార్ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ యూపీ సీఎం ఆదిత్యనాథ్తో కలిసి 12,930 కోట్ల అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పునాదిని వేశాక అనుకున్న సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేసే సంస్కృతిని బీజేపీ పరిచయం చేసిందని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద మెట్రో రైల్ నెట్వర్క్ ను కలిగి ఉందని, అభివృద్ది చెందిన దేశాలు భారత్తో అనుసంధానమయ్యేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. 21వ శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్లకు భారత్ పరిష్కారాలు ఇవ్వగలదని ప్రపంచం నమ్ముతోందని వివరించారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో మెట్రో సేవలు 5 నగరాలకే పరిమితమైతే ఇప్పుడవి 25 నగరాలకు విస్తరించాయని వెల్లడించారు. साथियों 2014 से पहले भारत में मेट्रो का विस्तार बहुत ही धीमी गति से हो रहा था. हालत ये थी कि कांग्रेस सरकार के समय में देश के सिर्फ 5 शहरों में ही मेट्रो चल पाई थी, जबकि आज भाजपा सरकार में देश के 25 से ज्यादा शहरों में
मेट्रो चलने लगी है। आज भारत मेट्रो के मामले में दुनिया का तीसरा बड़ा नेटवर्क बन चुका है। ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సులో కాంగ్రెస్ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనలు చేయడంపై మోదీ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ సైద్ధాంతికంగా ఎంత దివాలా తీసిందో, భావదారిద్ర్యంగా మారిందో ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు సైతం కాంగ్రెస్ వైఖరిని విమర్శించాయన్న మోదీ ఆ పార్టీలను అభినందిస్తున్నట్లు తెలిపారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రజలు రేయింబవళ్లు కృషి చేస్తుంటే కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని మోదీ మండిపడ్డారు. भारत में दुनिया का सबसे बड़ा एआई सम्मेलन हुआ। दुनिया भर के 80 से अधिक देशों के प्रतिनिधि दिल्ली आए। ये काम भारत के लिए हुआ कि नहीं हुआ है? भारत के युवाओं के लिए हुआ है कि नहीं हुआ है? भारत के भाग्य को बदलने के लिए हुआ है कि नहीं हुआ है? पूरा देश गर्व से भर गया। लेकिन कांग्रेस और इसके इकोसिस्टम ने क्या किया? साथियों, कांग्रेस ने भारत के एक वैश्विक आयोजन को अपनी गंदी और नंगी राजनीति का अखाड़ा बना दिया। समारोह स्थल पर विदेशी अतिथियों के सामने कांग्रेस के नेता कपड़े उतारकर पहुंच गए। मैं कांग्रेस वालों को पूछता हूं, देश तो जानता है आप पहले से ही नंगे हो, फिर कपड़े उतारने की जरूरत क्या पड़ी? ఫిబ్రవరి 4న లోక్సభలో తనపై మహిళా ఎంపీలు దాడికి సిద్దమయ్యారన్న ప్రచారంపై స్పందించిన మోదీ కాంగ్రెస్ చర్యలు పార్లమెంటరీ పనితీరును ప్రభావితం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలనుకుంటే ముందుగా ప్రజల హృదయాలను గెలుచుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న 8 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు బంగ్లాదేశ్ కేంద్రంగా నడుస్తున్న ఓ అతివాద సంస్థతో నిందితులు సంప్రదింపులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఉగ్ర సంస్థ లష్కరే తయిబా ఢిల్లీలో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాల హెచ్చరికల వేళ 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. దేశంలో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న 8 మందిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో 6గురిని తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఆ పోస్టులు తిరుప్పూర్ నుంచి ఉండటంతో అక్కడికి వెళ్లారు. 2 రోజులు రహస్యంగా విచారణ చేపట్టారు. అనంతరం స్థానిక పోలీసుల సహకారంతో ఊత్తుకులి ప్రాంతంలో 2 పల్లడంలో 3 తిరుమురుగన పూండిలో 1 అదుపులోకి తీసుకున్నారు. ఈ 6 బంగ్లాదేశ్ కు చెందిన మిజానుర్ రెహమాన్, ముహమ్మద్ షాబాత్, ఉమర్, మహమ్మద్ లిటన్, మహమ్మద్ జాహీద్, మహమ్మద్ ఉజ్జల్ గా గుర్తించారు. కార్మికుల ముసుగులో తిరుప్పూరు వచ్చి వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నట్లు తేల్చారు. మరో 2 పశ్చిమ బెంగాల్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నకిలీ ఆధార్ కార్డులతో పాటు 8 సెల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహా ఉగ్ర సంస్థ లష్కరే తయ్యిబాతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగే అవకాశముంది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తరువాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఉగ్ర సంస్థ లష్కరే తయ్యిబా ఢిల్లీలోని వివిధ ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో శనివారం ఢిల్లీ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. దేవాలయాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో అదనపు సిబ్బందిని మోహరించారు. బాంబ్ స్క్వాడ్ బృందాల్ని రంగంలోకి దింపారు. ఈ నెల 6న పాకిస్తాన్ ఇస్లామాబాద్లోని ఒక మసీదులో జరిగిన పేలుడుకు ప్రతీకారంగా భారత్లోని ప్రముఖ ధార్మిక స్థలాలపై దాడులు చేయాలని లష్కరే కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలోనే 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.